నీట్ రీ ఎగ్జామ్ ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధించింది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపిన నేపథ్యంలో రీ ఎగ్జామ్ విషయంలో కేంద్రం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వాడకంపై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నీట్ పేపర్ తయారు చేసిన వాళ్లను ఎన్టీఏ ఇప్పటికే రహస్య ప్రాంతంలో లాక్డౌన్ చేసింది. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగబోతోంది. నీట్ రీ ఎగ్జామ్ ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధించింది కేంద్ర సర్కార్. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో రీ ఎగ్జామ్ విషయంలో కేంద్రం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వాడకంపై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నీట్ పేపర్ తయారు చేసిన వాళ్లను ఇప్పటికే ఎన్టీఏ రహస్య ప్రాంతం లాక్డౌన్ చేసింది. అయితే ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగబోతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్డేట్స్ ఏంటి గోపి? అంటే ఈ గతంలో ఏదైతే పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఏదైతే టెలిగ్రామ్ యాప్ ను ఉపయోగించారో ప్రస్తుతం దానిపైన కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక ఆంక్షలు విధించడం జరిగింది. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో టెలిగ్రామ్ పైన కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. అయితే దీనికి సంబంధించి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతం తెలిపింది. అయితే జూన్ 22, 2026 వరకు కూడా భారత్ లో టెలిగ్రామ్ యాక్సెస్ ను తాత్కాలికంగా పరిమితం చేయాలంటూ కూడా సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పరీక్షల భద్రత దృష్ట్యా తీసుకున్నట్టుగా కూడా ఎన్టీఏ చెప్పింది. అయితే జూన్ 30 వరకు టెలిగ్రామ్ లో ఇప్పటికే పంపిన సందేశాలను ఎడిట్ చేసే ఫీచర్లను కూడా నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష అనంతరం నకిలీ పేపర్ లీక్ ఆధారాలను సృష్టించడానికి అడ్డుకోవడమే దీని లక్ష్యం అంటూ కూడా ఇటు కేంద్రం తెలపడం జరిగింది. 14C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రాష్ట్ర పోలీసులతో కలిసి అనేక టెలిగ్రామ్ ఛానళ్లను గ్రూపులను గుర్తించి తొలగిస్తున్నట్టుగా కూడా ఎన్టీఏ పేర్కోవడం జరిగింది. అయితే పేపర్ లీకేజ్ కి సంబంధించి ప్రైవేట్ మాఫియా నీట్ మాఫియా అంటూ పేర్లతోటి కొన్ని ఛానళ్లను కూడా నడుపుతున్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ప్రయత్నం చేయడం కూడా దీన్ని అడ్డుకోవడంలో భాగంగానే ఈ యొక్క టెలిగ్రామ్ పైన ఆంక్షలు అంటూ కూడా ఎన్టీఏ ప్రకటించింది. అయితే నీటి పరీక్షా పత్రానికి ముందు ఎక్కడ అందుబాటులో లేదని పేపర్ లీక్ పేరుతో జరుగుతున్న ప్రచారం అంతా మోసమే అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ యొక్క గతంలో జరిగిన అంశాలన్నింటినీ గుర్తుంచుకొని జూన్ 22 వరకు కూడా భారత్ లో తాత్కాలికంగా టెలిగ్రామ్ యాక్సెస్ ను పరిమితం చేసింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.